సైబర్ నేరగాళ్లు చేసే నేరాలకు అంతు పంతు లేకుండా పోతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులనే టార్గెట్ చేస్తూ సైబర్ నేరాలకి ఒడిగడుతున్నారు. విజయనగరం పట్టణంలో చూసుకున్నట్టయితే నిన్న ఒక్కరోజు 2 కంప్లైంట్లు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో వారి అకౌంట్లను హ్యాక్ చేసి మరి డబ్బుల్ని విత్డ్రా చేసినట్టు తెలుస్తుంది. అసలు అంటే ఈ కేసు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిపేందుకు 1 టౌన్ సీఏ వెంకట్రావు గారు మన ముందు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ సైబర్ నేరస్తులు అంటే అన్నీ తెలుసు కూడా వాళ్ళు ఉచ్చులో పడుతున్న వారి సంఖ్య అయితే ఎక్కువగా ఉంది. నిన్న ఒక్కరోజే చూసుకున్నట్టయితే 2 కేసులు, అది కూడా ప్రభుత్వ ఉద్యోగులనే టార్గెట్ చేస్తూ నేరాలకి ఒడిగడుతున్నారు ఈ సైబర్ క్రైమ్ నేరస్తులు. అసలు ఏంటి సార్ ఈ కేసు వివరాలు ఏంటి? అంటే మోసపోయిన వారి అకౌంట్ నుండి ఎంత వీళ్ళు క్రైమ్ ఇచ్చేశారు సార్? నిన్న మనకి బెవర మహేంద్రగిరి అని డాక్టర్ గారు, ఈయన భోగాపురం సిహెచ్సిలో పనిచేస్తున్నారు, మనకి ఇక్కడ ఆర్ఎన్బి దగ్గర ఉంటున్నారు. ఈయనకి మొన్న 19th నైట్ ఒక లింక్ వచ్చింది. ఆ లింక్లో ఏంటంటే కేవైసీ అప్డేట్ చేయమని వచ్చింది. సో ఆయన బహుశా బ్యాంక్ నుంచే వచ్చిందని భావించి దీంట్లో భాగంగా రెగ్యులర్ దీంట్లోనే జరిగి ఉంటుందని చెప్పి ఆయన ఈ ఎస్బీఐ యూనో యాప్లోకి వెళ్ళి ఈయన తాలూకా డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేశారు. సో అప్డేట్ చేసినాక ఓటీపీ వస్తే అవి కూడా ఈయన అందులో అప్లోడ్ చేశారు. చేసిన తర్వాత ఒకసారి 25,000, ఒకసారి 2 lakhs, ఒకసారి 3 lakhs, మొత్తం 5,25,000 ఆయన అకౌంట్ నుంచి వేరే అకౌంట్లకి వెళ్ళిపోయినాయి. సో ఆ తర్వాత ఆయన మెసేజ్ వచ్చినప్పుడే ఆయన ఇమీడియట్ బ్యాంక్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది, బ్లాక్ చేయడం జరిగింది అనమాట. అలాగే రెండో దాంట్లో ఆమె టీచరు, ఆమె కూడా భోగాపురం మండలంలో ముక్కాంలో పనిచేస్తున్నారు, తోటపాలెంలో ఉంటున్నారు. ఆమెకి కూడా ఇలాగే ఒక మెసేజ్ వచ్చింది, అప్డేట్ చేయకపోతే మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది అని. సో దాంతో ఆన్లైన్ బ్యాంకింగ్ అది క్లోజ్ అయిపోతుంది అనే మెసేజ్ వస్తే ఆ మెసేజ్లో కిందన వాడు ఒక సైట్ ఇచ్చాడు, దాన్ని క్లిక్ చేయమంటే క్లిక్ చేసింది. ఆమె క్లిక్ చేసిన తర్వాత ఒక ఫార్మేట్ వచ్చింది, అన్నీ ఫిల్ చేశారు ఆమె, ఈ ఆధార్ నెంబరు, పాన్ నెంబర్ అది. సో దాంతో ఆమె అకౌంట్కి ఆయనకి యాక్సెస్ వచ్చింది. వెంటనే ఒకసారి 79,000 ఒకసారి, తర్వాత 25,000 ఒకసారి, 1,04,900 ఆయన ఆ బ్యాంక్లో నుంచి విత్డ్రా అయిపోయింది. తర్వాత ఆమె తెలుసుకొని క్లోజ్ చేయటం బ్యాంక్ని, ఆ అకౌంట్. అంటే రీసెంట్గా చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ ఈ సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. అంటే ఎడ్యుకేటెడ్ అయినప్పటికి కూడా వీళ్ళకి అన్నీ తెలిసి ఉండి కూడా, అవేర్నెస్ ఉండి కూడా ముఖ్యంగా వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారంటారా సైబర్ క్రైమ్? అట్లా ఏముండదండి. సైబర్ క్రైమ్ నేరస్తుడికి వాళ్ళు ఎంప్లాయా లేకపోతే అన్ఎంప్లాయా, ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా, వాళ్ళకి మెటీరియల్ తెలియదు కూడా. వాళ్ళకి నెంబర్ తెలుసుకొని ఆ నెంబర్కి మెసేజ్లు అలా పంపిస్తూ ఉంటారు ఫ్లూక్గా. కొంతమంది ఏంటంటే అది ఎక్కువగా ఎడ్యుకేటెడే, ఎందుకంటే వాళ్ళు పంపించింది ఇంగ్లీష్లో పంపిస్తారు కాబట్టి ఆ ఇంగ్లీష్లో అర్థమయ్యేది ఎడ్యుకేటెడ్కి, కాబట్టి ఎడ్యుకేటెడ్ ఎక్కువ బలవుతున్నారు. ఎంత చెప్పినప్పటికీ ఎడ్యుకేటెడ్ ఏంటంటే ఈ బ్యాంక్స్ ఏవి కూడా మెసేజ్ పంపించి మీరు ఒక మెసేజ్ పంపించి ఇది క్లిక్ చేయండి అని అడగదు. సో అది అందరికీ చెప్తున్నాం. అలాగే రెండోది ఏంటంటే ఈ యాప్లు ఇవన్నీ కూడా మీరు తోచినట్టల్లా చేయకండి, అందులో కొన్ని ఫేక్ యాప్లు కూడా ఉన్నాయని చెప్తున్నాం. ఏదైనా డైరెక్ట్గా బ్యాంకుతో వెళ్ళి చేసుకుంటే కానీ, అదర్వైజ్ మెసేజెస్ని రెస్పాండ్ అయినట్టయితే ఖచ్చితంగా పోతారు. మెసేజ్ రెస్పాండ్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళ మెసేజ్ యొక్క ఆ మీనింగ్ ఈ ఎడ్యుకేటెడ్కి అర్థమవుతుంది. సో అర్థమవుతుంది కాబట్టి ఎడ్యుకేటెడ్ ఎక్కువ బలి అవుతున్నారు, అన్ఎడ్యుకేటెడ్కి సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది, అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ మందికి కీప్యాడ్ ఫోన్ ఉంటుంది. సో వాళ్ళు చాలామంది పెద్దగా పట్టించుకోరు. సో మెసేజ్ అర్థం కాదు, కీప్యాడ్ ఫోన్తో ఇబ్బంది లేదు. వీళ్ళు మెసేజ్ అర్థం అవుతుంది, ఆండ్రాయిడ్ ఫోను కొంచెం నిర్లక్ష్యంతో ఓవర్లుక్లో లేదా బిజీలోనూ ఇచ్చేస్తున్నారు. రీసెంట్గా చూసుకున్నట్టయితే కొన్ని మెసేజెస్ వైరల్గా కూడా మారాయి. డీమార్ట్ నుండి వచ్చే లింక్ని క్లిక్ చేస్తే మీకు ఇంత % డిస్కౌంట్ వస్తుందని, అలాగే హిందుస్థాన్ పెట్రోలియం సంబంధించిన లింక్ని ప్రెస్ చేస్తే మీకు ఫ్యూయల్ కూడా తక్కువ డిస్కౌంట్లో లభిస్తుందని, అలాగే ముఖ్యంగా ఏంటంటే షాపింగ్ మాల్స్ దగ్గర పెట్రోల్ బంక్స్లోని ఫోన్ నెంబర్స్, ఒక లక్కీ డిప్ తీస్తాము, మీ ఫోన్ నెంబర్ వస్తే మీకు ప్రైజెస్ ఇస్తాము అంటూ ఫోన్ నెంబర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇవి ఎంతవరకు కరెక్ట్ సార్? ఏది కరెక్ట్ కాదండి. ఆన్లైన్లో ఏ కాల్ ఎవరు చేసినా కూడా అది నమ్మటానికి లేదు, అన్లెస్ అంటిల్ మనం ఫిజికల్గా చెక్ చేసుకుంటేనే తప్ప. అంతేకాదు, మీకు మా దగ్గరికి ఇంత ముందు కూడా ఒకటి కంప్లైంట్ 1-2 వచ్చినాయి. ఏంటంటే ఈ యాక్సిడెంట్స్లో బీమా, ఇది మన వైఎస్ఆర్ బీమా ఉంది, ప్రమాద బీమా. సో ఆ బీమాకి సంబంధించినటువంటి క్లయింట్కి, మీ బ్రదర్కి యాక్సిడెంట్ అయింది, దానికి సంబంధించినటువంటి
కాంపెన్సేషన్ గవర్నమెంట్ నుంచి మీకు రావాలని అంటే ఇవి కావాలని చెప్పి మీరు ఇంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుందని చెప్పి ఆ రకంగా కూడా చీటింగ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. లక్కీ డిప్పులని, తర్వాత మీకు లాటరీ అని, ఇవి లాటరీ ఈ మధ్యన తగ్గింది ఎందుకంటే బాగా అవేర్నెస్ జనాల్లో వచ్చింది. అలాగే ఓటీపీ ఫ్రాడ్స్ ఇప్పుడు తగ్గినాయి. సో వాటికి బదులు ఆల్టర్నేటివ్ వీళ్ళు ఏంటంటే ఎతుక్కొని సైబర్ క్రైమ్ ఈ ఫ్రాడ్స్టర్స్ వాళ్ళు డిఫరెంట్ మోడస్ ఆపరెండిస్ని ఎంచుకుంటున్నారు. ఒక్కటే ఒక ఇదేంటంటే ప్రిన్సిపల్ ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ కాల్స్లో ఎవరు చేసినా అది ఫేకు, ఎట్టి పరిస్థితుల్లోనూ మెసేజెస్ ఫేకు, అనవసరమైన యాప్స్ని కెలకటం అది చేయకుండా ఉంటే ఏమీ ప్రాబ్లం ఉండదు. సార్ రీసెంట్గా జిల్లాలో అంటే ఈ 1 టౌన్ పరిధిలో కంప్లైంట్స్ కావచ్చు, జిల్లాలో నమోదవుతున్న కంప్లైంట్ అంటే ఏ వయసుకు సంబంధించిన వారితో ఎక్కువ ఈ సైబర్ క్రైమ్ నేరస్తున్న బారిన పడుతున్నారు? అందులో లేడీస్ ఎక్కువ ఉన్నారంటారా, జెంట్స్ ఎక్కువ ఉన్నారంటారా? అంటే ఏ టైప్ కంప్లైంట్స్ మీకు ఎక్కువ వస్తున్నాయి? అంటే అన్ని ఎక్కువ ఇవే. ఇవాళ ఇప్పుడు ఇంత ముందు నేను చెప్పిన ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. అందులో లేడీస్ జెంట్స్ అని ఏం లేదు, అందరూ వస్తున్నారు. బిలో 60 వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా నువ్వు దీన్ని చదువుకోలేకపోయావు, ఎంత అవేర్నెస్ అన్నట్టు కొంతమంది బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు వచ్చాయి కాబట్టి 2 కేసులు తెలుస్తుంది, రాలేని వారు కూడా ఉంటారంటారా? అంటే ఉండొచ్చు, ఒకవేళ అమౌంట్ తక్కువ ఉంటే రారు. బట్ ఎక్కువ అయితే మాత్రం ఈ రోజుల్లో 1930 యాప్లో సైబర్ పోర్టల్ ఉంది, అందులో అప్లోడ్ చేస్తున్నారు. మరి బిలో 10,000 అనుకోండి, వాళ్ళు పెద్దగా అక్కడితో ఆగిపోతున్నారు, మా దాకా రావట్లేదు. బట్ చదువుకున్న అని అంటే ఎవరైనా సరే నిర్లక్ష్యం కొంచెం దాని మీద ఏదో బిజీలోనో దేంట్లోనో పడి పొరపాటున చేసినవే, అంతే, కావాలని ఎవరు చేయరు కదా. కాకపోతే చదువుకున్నారు కాబట్టి మోసపోవడానికి అవకాశం ఉందన్నమాట. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే, ఒకరు డాక్టర్, ఒకరు టీచర్. ఇంత ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా అంటే సైబర్ నేరగాలు ఉచ్చులో పడి అనవసరంగా డబ్బులు పోగొట్టుకున్న లవోదిబోం అంటున్నారు. పోలీసులు ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికి కూడా ప్రజలు కూడా కనీస అవగాహన లేక వచ్చిన లింక్స్ పై క్లిక్ చేయడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.